నా పేరు వెంకటేశ్వరరావు అండి. కాకినాడ ఫేస్ 3 కాలనీ ఎస్టేట్ని. మా కాలనీలో ఓపెన్ స్పేస్లు 4 ఉన్నాయండి మొత్తం. 4గిట్లో 3 ప్రొటెక్ట్ చేశారు జిహెచ్ఎంసీ వాళ్ళు. 4వది వాళ్ళు లేట్గా రావటం వల్ల ఈ అక్రోచ్మెంట్స్ అయిపోయినాయి. మొత్తం 2180 గజాలండి ఇది. 2180 గజాల్లో ఇప్పుడు ఇంకా 300-400 కనిపించట్లేదు. మరి ఎప్పటి నుంచో జిహెచ్ఎంసీ వాళ్ళని మేము అడుగుతా ఉన్నాము. ఇప్పుడు హైదరాబాద్ అప్రోచ్ అవడం వల్ల వాళ్ళు అడగంగానే వచ్చి అన్ని చూసి డాక్యుమెంట్లు చూసి ఈ ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నారు. ఇంకా 2-3 ఇళ్ళు ఉన్నాయి, వాటికి వాళ్ళు డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పన్నారు. అవి సర్వే చేసిన తర్వాత ఆ ఇంటి గురించి చెప్తా ఉన్నారు. వాళ్ళకి టైం ఇచ్చారు. ఖాళీగా ఉన్నంత వరకు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎంకరేజ్ చేసింది ఎవరండి? అది ఎవరు బయట వాళ్ళండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు? వాళ్ళకి సైట్లోకి ఏం రాలేదు. సైట్లో ఓన్లీ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నారు. ఒక ఇద్దరు మటుకి షెడ్లు వేసుకొని ఉంటున్నారు అన్నమాట. శ్రీధర్ అండి. ఈ భాగ్యనగర్ ఫేస్ 3 వెల్ఫేర్ అసోసియేషన్ అడ్వైజర్గా పనిచేస్తాను. ప్రజెంట్ ఫార్మర్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈ భాగ్యనగర్ ఫేస్ 3 కాలనీ కూడా మొత్తం 33.5 ఎకరాల్లో ఉంది. టోటల్ ఈ 33.5 ఎకరాల్లో 5 పార్కులు, 5 ఓపెన్ స్పేస్లు ఉన్నాయి. మిగతా 4 పార్కులను కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు పార్కులుగా చేసి డెవలప్ చేసి అంతే ఫెన్సింగ్ వేసి ప్రొటెక్ట్ చేశారు. దీన్ని మాత్రం ఇలానే వదిలేయడం వల్ల కొంతమంది కబ్జాదారులు ఒక ఫేక్ సేల్ డీడ్లు కనుక చేసుకొని వాటి ద్వారా వీటిని ఆక్రమించుకోవాలని ట్రై చేశారు అన్నమాట. దీని నుంచి మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మేము చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు తక్షణమే స్పందించి ఎవరైతే 2-3 ఒక రేకుల షెడ్ వేసుకొని వర్కర్స్ని పెట్టి ఉన్నారో వాళ్ళకి కాకుండా మిగతా ఖాళీ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ 2180 గజాల్లో మిగతా ల్యాండ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈరోజు వచ్చారు. అదేవిధంగా వాళ్ళు వెంటనే తక్షణం స్పందించిన హైదరాబాద్కి కానీ సిఐ గారికి కానీ మేము వెంటనే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.